హెడింగ్లీ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరు 4వ వికెట్ కు ఏకంగా 195 పరుగులు జోడించారు. ఈ దశలో టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఖాయం అనుకున్న సమయంలో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 3 వికెట్లకి 92 పరుగులతో శుభమన్ గిల్ అవుట్ అయ్యాక రిషబ్ పంత్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను భారీగా ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఈ తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్ లోని సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో 2 సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. ఓవరాల్ గా టెస్టులో ఒకే మ్యాచ్ లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. మొత్తంగా 140 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 3 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు రిషబ్ పంత్. దీంతో 287 పరుగుల వద్ద 4వ వికెట్ గా రిషబ్ పంత్ పెవిలియన్ చేరాడు. ఇక మరో పక్క లోకేష్ రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో 247 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేశాక తాను కూడా అవుట్ అయ్యాడు. దీంతో 5 వికెట్లకి 333 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి 364 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 370 పరుగుల టార్గెట్ గా ఉంది. బస్బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ ముందు ఈ టార్గెట్ ఛేదించదగ్గదే. తొలి ఇన్నింగ్స్ లో చేసిన తప్పే మళ్లీ రెండో ఇన్నింగ్స్ లోని లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు తప్పు చేశారు. సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు వికెట్ ను కోల్పోయిన వెంటనే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు పెవిలియన్ చేరుతూ వచ్చారు. టైలెండర్లు సరిగ్గా ఆడకపోవడం, ఈ మాత్రం స్కోరు బస్బాల్ క్రికెట్ ఆడి ఇంగ్లాండ్ కు పెద్ద టార్గెట్ కాకపోవచ్చు.